హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గర్ అనేటువంటి ఫస్ట్ స్టాండర్డ్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చూస్తూ ఉన్నాము. యహ గర్ హై, ఇది ఒక ఇల్లు. గర్ బహుత్ సుందర్ హై, ఇల్లు వచ్చేసి చాలా అందంగా ఉంది. గర్ కే ఆగే సడక్ హై, ఇంటికి ముందు వచ్చేసి రోడ్డు ఉన్నది. గర్ కే పీచే పేడ్ హై, ఇంటికి వెనుక వచ్చేసి చెట్టు ఉన్నది. గర్ కే బాయి ఔర్ కువా హై, घर के बाएं ओर कुआं है, ఎడమ వైపు వచ్చేసి బావి ఉన్నది. घर के सामने रंग बिरंगे फूलों के पौधे हैं, అనేక రకాలైనటువంటి పూల మొక్కలు చిన్న చిన్నవిగా ఉన్నవి ఇంటి ముందు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. यह घर है, घर के सामने सड़क है, घर के पास पेड़ है, घर के सामने बच्चे खेल रहे हैं. घर गा रा घर. बक्से में दिए गए अक्षर बोलिए. गा रा ना टा. गड़ी गट गाजर रस गन घर मगर गड़ी. दिए गए शब्द पढ़िए. मन मल घर एक गट नट नर गन मटर मनन मकर लटक कल कल टम टम मलमल. जल्दी जल्दी पढ़िए, తొందరగా చదవండి. घर नर मन गन मटर मकर मनन नपन नमन कलचल कल कल टम टम మల్మల్. అక్షర్ లిఖియే మిలాకర్ పడియే. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని కలిపి రాయండి. అక్షరాలను వచ్చేసి ఆ యొక్క చుక్కల్లో రాయండి. గా రా గర్ గా టా గట్ గా నా గన్. వృత్తు మేసే ఏక్ జైసే శబ్ద చున్కర్ లిఖే. ఇక్కడ ఇచ్చినటువంటి గోళములో ఇచ్చినటువంటి ఒకే రకమైనటువంటి పదాలను వచ్చేసి ఇక్కడ గీతల్లో రాయండి. గర్ గడి గన్ రస్ గట్ నట్ గాజర్ गट गन मन घर नर मकर मटर. सुंदर अक्षरों में निम्नलिखित शब्द लिखिए. घर गट गन. ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ రాయండి. వాటిని వచ్చేసి మనము ఏంటనేది మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. गा रा टा मा ना, इन अक्षरों से नयो शब्द बनाइए. ఆ యొక్క అక్షరాలను ఉపయోగించి కొత్త శబ్దాలని రాయండి. చిత్ర దేకియే చిత్ర బనాయే నామ్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మని గీసి అదే విధంగా ఆ యొక్క రంగులు వేసి పేరుని రాయండి. గర్